సిబిఐ కోసం కూడా సిబిఐ కేసులు ఇరుక్కున్నాడు, ఈడీ కేసుల్లో ఇరుక్కున్నాడు, లిక్కర్ కేసులో ఇరుక్కున్నాడు, మళ్ళా శాండ్ కేసులో ఇరుక్కోబోతున్నాడు. ప్రతి దాంట్లో ప్రధాన పాత్ర. ఒకసారి అసెంబ్లీలో ఎస్కోబారు లాంటి వాడని మా సిబిఎన్ అసెంబ్లీలో చెప్తే నేను లేచి అడిగినా, సార్ దయచేసి అతను కూడా బాధపడతాడు, అతను ఏదో డ్రగ్స్ అమ్మేవో మనుషులు చంపేవో కొందరికన్నా సాయం చేశాడు. ఈ దరిద్రుడు ఎవరికి సహాయం చేయలే. దయచేసి ఆ ఎస్కోబారు బాధపడతాడు కాబట్టి ఆ మాట తీసేయమని అడిగినా. మీరు కావాలంటే అసెంబ్లీ రికార్డు చూడండి. ఏంది న్యాయ వ్యవస్థ? న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది? సిస్టమేటిక్గా మేము అనుకుంటే ఆ 2 బూతులు మీరు అనుకునేటుంటే ఆ 2 బూతులు కూడా ఇయ్యం. వాళ్ళు చట్టబద్ధంగా ఏ చిన్న పొరపాటు పడినా చెక్ చేసుకొని ఇచ్చారు. ఎలక్షన్ జరుగుతుంది, ఎందుకు బాయ్కాట్ అంట. మొన్ననే అనుకోండి నేను బాయ్కాట్ అని. నేను అసెంబ్లీలో ఒకసారి మాట్లాడేటి ఇక్కడ సార్, నేను 2019లో నేను జగన్ రెడ్డితో పాటు ఉన్నప్పుడు ప్రొద్దున కౌంటింగ్ అనగా ఏంది జగన్ ఏంది పరిస్థితి అంటే, లేదన్నా మనం భారీగా గెలిచబోతున్నామని. మీ అమ్మ కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది ఎక్కడ వైజాగ్లో అంటే, లేదన్నా అమ్మ 2 లక్షలతో అన్నాడు. పొద్దున్నే బయలుపడినా రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ బయలుపడింది. అంతా బాగుండారంటే ఏంది బాగుండేది? వచ్చినాడు అసెంబ్లీకి వస్తాడా, అసెంబ్లీలో బాయ్కాట్. ఇప్పుడు 11 మంది గెలిచారు. ఒకనాడన్న అసెంబ్లీకి వచ్చినాడా? అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడినాడా? ఇప్పుడు మళ్ళీ 11 అదే ఏడుపు ఏడుస్తూనే ఉండాలి అతను. మేము ముందుకు పోతూనే ఉంటాం, అతను ఏడుస్తూనే ఉంటాడు. మేము వేస్తున్నారు కదమ్మా బాబు, బొమ్మనండి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు పెట్టమనండి. ఏమవుతుంది? ఏడుపు రాగం ఏడుస్తూనే ఉంటాడు. కోర్టుని ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాం. నెక్స్ట్ ఏమన్నా రైట్, మీ సొంత అభిప్రాయం చెప్పండి, చూస్తాం. మీ సొంత క్వశ్చన్ అడగండి, చెప్తాను. వాళ్ళు కూడా ప్రజాస్వామ్యాన్ని కావాలని కోరుకుంటున్నారు. మంచి జరగాల ఉందిలే. ఈవీఎంలు అయితే మేనేజ్ చేసినామంటారు, బ్యాలెట్ అయితే రిగ్గింగ్ చేసినారంటారు. అడగచ్చు, విలేకరులు కూడా అడిగే మనకు హక్కు ఉంది. అది కదా, పోలీసు వాళ్ళు ప్రివెంటివ్ అరెస్ట్ కింద అరెస్ట్ చేస్తే ఎర్రగడ్డలో ఎందుకు తప్పించుకుని అంటూ మళ్ళీ ఎందుకు ఆఫీస్కి వచ్చినట్టు అతను మాకు అర్థం కాలే. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. నాకు తెలిసిన చెప్పటావా? అది కోతి చేష్టలు, అతి చేష్టలు. అసలు ఎవరు వాళ్ళే 5 అయితే ఇంటికాడ ఇచ్చిపెట్టారా? ఈయన రాంబాబు రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు. ఎక్కడికి రాంగమ్మని అరెస్ట్ చేశారు, 5 ఇంటికాడ తింటారు. ఈయనను అరెస్ట్ చేస్తారు, 5 ఆఫీస్ కాడ తింటారు. దానికి ఈయన తప్పించుకొని వచ్చి అంతా మళ్ళీ అదే ఆఫీస్కి రావడం ఏదో మాకు అర్థం కదా. మీకు విలేకరులకు ఏదైనా అర్థం రెచ్చగొట్టాలని చూశారు వాళ్ళ కార్యకర్తల్ని. పోలీసులు అలర్ట్గా ఉండటంతో తెచ్చుకోలేదు. రైట్ మా థ్యాంక్ యూ.